ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గాజువాక ఎల్వి నగర్లో దారుణమైనటువంటి హత్య జరిగింది. ఈ హత్యకి సంబంధించి ఒక నేవీ ఉద్యోగి మౌనిక అని తన ప్రియురాల్ని ఇంటికి పిలిచి అత్యంత పాశవికంగా హత్య చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి శరీర భాగాల్ని కొన్ని దహనం చేశాడు, కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. అసలు సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మొత్తం అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంటి మోడల్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. సీన్లో ఏ విధంగా ఉంటుంది? బహుశా ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకి సౌండ్ అనేది ఖచ్చితంగా వినిపిస్తుంది. కేకలున్నా కూడా, గొడవ చేసినా కూడా అవన్నీ వినిపించే అవకాశం అయితే ఉంటుంది. నేను ఇది కనిపిస్తున్నటువంటి లొకేషన్, జనాలు కొంత రద్దీగా కనిపిస్తున్నటువంటి ప్లేసే అపార్ట్మెంట్, అంటే ఆ ఫ్లాట్ రవీంద్ర ఉంటున్నటువంటి 102 ఫ్లాట్. ప్రస్తుతం దానికి పక్కనే ఉన్నటువంటి 101 ఫ్లాట్ దగ్గర ఉన్నాను. నేను ఒకసారి హౌస్ లోపలికి వెళ్ళి, అంటే లోపల నుంచి బయటికి ఏమన్నా సౌండ్స్ వినిపిస్తాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఎందుకంటే దీన్ని నేను లోపలికి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపల కూడా హౌస్ సంబంధించినటువంటి ఓనర్స్, వాళ్ళ పిల్లలు లోపల ఉన్నారు, ఓనర్ అయితే బయట ఉన్నారు. కానీ నేను ఒకసారి దీన్ని ఎలా ఉండొచ్చు అనే దాన్ని నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ దీనికి సంబంధించి ప్రస్తుతం నేను హాల్కి అయితే వచ్చాను. ఒకవేళ ఎవరన్నా గొడవ చేసుకున్నా, ఘర్షణ పడ్డా కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులకు సంబంధించి ఆ విషయాలు అనేది వాళ్ళకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఇది పక్కన ఉన్నటువంటి ఫ్లాట్. వాస్తవంగా ఆ ఇంటికి ఈ ఇంటికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. ఓనర్స్ని నేను రిక్వెస్ట్ చేసి, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి సౌండ్స్ ఏమన్నా ఆ పక్క గదిలోకి వినిపిస్తాయా లేదనే దాన్ని టెస్ట్ చేయడం కోసం నేను తలుపులన్నీ మూసివేసి ప్రస్తుతం అయితే హాల్లో ఉన్నాను. ఎందుకంటే భార్య భర్తల మధ్య, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్య కనుక ఏదన్నా గొడవ జరిగితే ఖచ్చితంగా ఆ గొడవకు సంబంధించినటువంటి సౌండ్స్ అనేది పక్క ఫ్లాట్లో వినిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు నా మాటలు ఇంటి యజమాని ప్రస్తుతం అయితే ఇంటి బయట ఉన్నారు. అసలు ఆయనకి ఏమైనా వినిపించాయా లేదనేది ఆయన్ని పిలిచి ప్రస్తుతం నేను అడుగుతాను. ఒకసారి వస్తారా? మీరు మీ ఇంట్లోనే ఉన్నాను నేను, మీకు సంబంధించి ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉన్నాను. నేను మాట్లాడిన ఏదైనా మాట, నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను కదా, నా మాటలు ఏమన్నా బయట ఉన్నటువంటి మీకు ఏమైనా వినిపించాయి? ఏ విషయం వినిపించట్లేదు. చాలా క్లోజ్డ్గా ఉంటుంది. ఇవి అపార్ట్మెంట్లు చాలా క్లోజ్డ్. తర్వాత ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఉండడం వల్ల డస్ట్ వల్ల కాస్త డోర్స్ కూడా క్లోజ్ చేసుకుంటాం ఎప్పుడని. అంటే ఇప్పుడు నా మాట చాలా గట్టిగా వస్తుంది కదా మీకు, అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకి నా మాట మీకు వినిపిస్తుందా? అంటే అక్కడ ఉన్నటువంటి మీ పిల్లలకు కూడా నా మాట చాలా గట్టిగా వినిపిస్తుంది, ఎక్కడో లోపల బెడ్రూమ్లో ఉన్నటువంటి వాళ్ళకి. జస్ట్ గోడకి పక్కనే ఉన్నారు కానీ నా మాట వినిపించలేదు. సో అంటే ఈ అపార్ట్మెంట్లో జరిగిన హత్య కానీ, వాళ్ళ గొడవ కానీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకో, ఎదురు వాళ్ళకో, పక్క వాళ్ళు ఎవరికి వినిపించే ఛాన్సే లేదు. ఎందుకంటే ఆల్వేస్ క్లోజ్ చేసి ఉంటాయి డోర్స్ అన్నీ. మీకు చెప్తున్నాం కదా, ఇండస్ట్రియల్ ఏరియా పక్కన ఒకటి ఉంది కదా, హెవీ డస్ట్, మాకు డస్ట్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు డోర్ క్లోజ్ చేసి ఉంటాయి ఇక్కడ. అంటే ఇప్పుడు రవీంద్ర ఫ్యామిలీ వచ్చి నిన్నటికే 1 year అని చెప్తున్నారు. సో ఈ 1 yearలో ఎప్పుడన్నా అతనితో ఎప్పుడన్నా మాట్లాడడం ఇట్లాంటివి ఏమన్నా పక్క ఫ్లాట్ వాళ్ళే కాబట్టి ఇట్లాంటిది ఏమైనా ఎప్పుడన్నా గమనించారా? లేదు. అతను ఎవరితో అతను మాట్లాడాలంటే ఎప్పుడన్నా మాట్లాడితే మా అబ్బాయితో మాట్లాడతాడు. అది కూడా అతనికి 2-3 వెహికల్స్ ఉన్నాయి, హై క్వాలిటీ వెహికల్స్ ఉన్నాయి అతనికి. మా అబ్బాయికి వెహికల్స్ అంటే పిచ్చేవాడికి, దాని గురించి డిస్కస్ చేసి ఉంటాడు తప్ప ఇంకా అతను ఎవరితోనే మాట్లాడ్డా. అంటే ఇంటి లోపల కూడా చూస్తే చాలా లావిష్గా ఉంది. ఫైనాన్షియల్గా కొంత స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వ్యక్తి. అతను బైకే 4 lakhs ఉంటుంది ఒక బైక్. అతను బైక్ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అతను. అంటే మార్నింగ్ లేవడం, జిమ్కి వెళ్ళడం, ఇండివిజువల్గా ఉంటాడు. మానసికంగా ఏమన్నా ఎప్పుడన్నా స్ట్రగుల్ పడడం ఇట్లాంటిది ఏమన్నా ఉందా? అతని ఫేస్లో అటువంటిది మేము ఎప్పుడు గమనించలేదు. అతను ఎవరికి కనపడ్డు కూడా. సో మనం ఇది పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి ఓనర్స్ హౌస్, ఇది సేమ్ ఫ్లాట్ అక్కడ ఉన్నట్టుగానే మనం చూసాం కదా. అక్కడ ఈ ఇంట్లో మనం ఏ విధంగా అయితే టీవీ చూసామో, ఆ టీవీని ఏ ప్లేస్లో అయితే పెట్టారో అదే విధంగా ఈ ఇంట్లో కూడా సేమ్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఒక్కళ్ళే చేశారు కాబట్టి యాజ్ టీజ్గా మనం బయట నుంచి చూస్తే కనుక ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి కూడా ముఖ్యంగా చూస్తే అదే ప్లేస్లో ఉంది. అంటే ఒకే రకమైనటువంటి సెట్టింగ్ అంతా ఇంట్లో కానీ, ఇంటి వాతావరణం కానీ అంతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఇంత గట్టిగా మాట్లాడినా కూడా బయట ఎవరికి వినిపించినటువంటిది అయితే లేదు. నేను డోర్ వేసి మాట్లాడినంతసేపు. ఒకసారి ఇంటి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే
నేను చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాను. వచ్చినటువంటి వాళ్ళు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటి అనేది బహుశా ఎవరికి వినిపించకపోయి ఉండవచ్చు. కానీ హౌస్ ఓనర్స్ వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు లాక్ చేస్తున్నారో అదే విధంగా బయట ఉన్నటువంటి డోర్స్ కానీ లోపల ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి డోర్స్ కానీ ఇదే విధంగా లాక్ చేసేసుకుంటారు ప్రతిరోజు. అలా లాక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది కాబట్టి లోపల ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలిసే అవకాశం అయితే లేదు. పై ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా నేను ఒకసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను. ముఖ్యంగా చూస్తే అంటే సహజంగా కింద ఏదన్నా జరిగినా అంటే ఒక ఇంట్లో రూమ్లో గొడవ జరిగిన భార్య భర్తల మధ్య కానీ ఎవరికైనా జరిగినా అయితే పైకైనా సౌండ్స్ వస్తాయి, కిందకన్నా సౌండ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటిది ఏమన్నా ఎప్పుడైనా గమనించారా ఇక్కడ? లేదు సార్, అలాగేం వినిపించలేదు మాకు. ఆ అబ్బాయి ఎప్పుడు వస్తున్నాడు ఎప్పుడు వెళ్తున్నాడు కూడా మాకు తెలియదు. అబ్బాయికి 2-3 సార్లు మాత్రం చూశాను, షాప్కి రావడం పోవడం మాత్రం చూశాను. కానీ ఆ ఫ్యామిలీతోనైతే ఎప్పుడు చూడలేదు. ఆవిడ డెలివరీకి వెళ్ళిపోయింది, 2 months బ్యాకే వెళ్ళిపోయింది ఆవిడ. అంటే నిన్న మీరు ఏమన్నా మీ ఫ్లాట్స్లో ఏమైనా ఉన్నారా? అంటే ఏ ఫ్లోర్లో ఉంటారు మీరు? ఇదే ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్లోనే. అంటే ఇంచుమించుగా మీకు పైనే ఉంటుంది అతని ఇల్లు కూడా? మా పైనే. గొడవ జరగడం కానీ ఏం లేదు, ఏమీ వినిపించలేదు మాకు. అసలు మాకు సౌండ్ కూడా రాలేదు. మాకు ఏడు జరిగింది అది నిన్న సాయంత్రం మాకు తెలిసింది. అదే 7-7:30 టైంలో, 8 గంటల టైంలో తెలిసింది మాకు ఇలాగ అయిందనేసి, మా ఫ్లాట్లోననేసి అనుకొని మేమే షాక్ అయిపోయాము. ఇంకా దానికన్నా మనకు తెలియదు. సో మీది 102 అంటే 202నా? 202 అంటే పైనే. ఇప్పుడు ఎవరైతే హత్య చేసినటువంటి రవీంద్ర ఇంటికి పైన సేమ్ ప్లేస్ లో ఉన్నారు మీరు కూడా? అవునవును సార్. ఎట్లాంటి సౌండ్స్ ఏం లేదు. సో మనం ఇక్కడ గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పక్కా ప్లాన్ తో, అంటే ఇక్కడ హత్య చేసినటువంటి సమయం కానీ హత్య జరిగినటువంటి సమయం కానీ మనం ఒక్కసారి గమనించి చూస్తే ఖచ్చితంగా ఇద్దరి మధ్యన వాగ్వివాదం అయితే ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఘర్షణ జరిగిన తర్వాత ఆమెను కూల్ చేసి హత్య చేసే ముందు ఆమెకి ఏమైనా మత్తు పానీయం కానీ ఇలాంటిది ఏమన్నా ఇచ్చి ఉండవచ్చు. ఎందుకంటే ఆమెకి మైకంలో ఉండేలాగా చేసిన తర్వాత హత్య జరిగితే అప్పుడు కానీ ఈ విషయం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ఎలాంటి సౌండ్స్ అటు రూమ్లో కానీ ఇంటి పక్క వాళ్ళకి కానీ ఇంటి పై వాళ్ళకి కానీ ఎవరికి ఏ రకమైనటువంటి సౌండ్స్ వినిపించలేదంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి హత్య చేసాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. భార్యని డెలివరీ కోసం పుట్టింటికి పంపించేసినటువంటి రవీంద్ర తను ప్రేమించినటువంటి ఆ ప్రియురాల్ని తనతో కొంతకాలంగా కలిసి ఉంటున్నటువంటి ఆమెను ఇంటికి పిలిపించి ఇద్దరి మధ్యన ఘర్షణ అయితే జరిగింది. తర్వాత అత్యంత పాశవికంగా హత్య చేసి ముక్కలుగా చేసి కొన్ని ముక్కల్ని తీసుకెళ్ళి వేరే చోట దహనం చేసేసినటువంటిది అయితే కొన్నింటిని ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వాటిని తీసుకెళ్ళడానికి వచ్చి భయపడి ఇంటి వాతావరణాన్ని చూసుకుని భయపడి స్నేహితుడు కాల్ చేయడం, స్నేహితుడు కుటుంబ సభ్యులకు కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్తున్నాడు, వేరే వాళ్ళని హత్య చేశానని చెప్తున్నాడని చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులకు లొంగిపోమని కుటుంబ సభ్యులు చెప్పడం, అతను వచ్చి పోలీసులకు లొంగిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది కేవలం రవీంద్ర ఆ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెర్షనే, అటు మౌనికకు సంబంధించినటువంటి వివరాలు ఏమీ తెలిసినటువంటి లేదు. కానీ రవీంద్ర మాత్రము లావిష్గా తన లైఫ్ బాగుంటుంది, 3-4 బైక్స్ ఉన్నాయి, ఒక్కో బైక్ 4 లక్షల వాల్యూ ఉన్నటువంటిది, ఫైనాన్షియల్గా ఎట్లాంటి ఇబ్బంది లేదు, మెంటల్గా ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేదు, చాలా స్ట్రాంగ్గా ఉండేటువంటి వ్యక్తి, ప్రతిరోజు జిమ్కి వెళ్తాడు, చాలా స్ట్రాంగ్గా ఉంటాడని పక్క ఫ్లాట్ వాళ్ళు చెప్తున్నటువంటిది అయితే మనం పక్క ఫ్లాట్లో కూడా సేమ్ వాతావరణం ఉన్నటువంటి ఇంటిని చూసి అసలు లోపల జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణం కానీ లోపల జరిగే మాటలు కానీ ఏమైనా వినిపిస్తా లేదనేది ఒక డెమోగా కేస్ స్టడీగా చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తే, కానీ ఇంటి ఓనర్ని బయట పెట్టి మనం లోపలికి వెళ్ళి మాట్లాడినా కూడా బయట ఉన్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి శబ్దాలు వినిపించినటువంటి నేపథ్యంలో హత్యను చాలా ఈజీగా చేసి తను ఆ శవాన్ని మాయం చేసే ప్రయత్నం చేసి చివరికి భయపడి పోలీసులకైతే ఈ సమాచారం ఇచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత దారుణమైనటువంటి ఈ హత్యకు సంబంధించి మరి మౌనిక తల్లిదండ్రులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, పోలీసులు ఈ కేసుని ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసును ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, గాజువాక, విశాఖ జిల్లా.